పెహల్గాం దాడికి భారత్ చేసిన ప్రతి దాడితో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. కేవలం 25 నిమిషాల అటాక్స్ కి దాయాదికి చావుని పరిచయం చేసింది భారత్. ఇదే ఊపుతో ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉంటుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి సింధూర్ 1 లక్షం ఉగ్రవాదుల శిబిరాలైతే సింధూర్ 2 లక్షం పాక్ ఆక్రమిత కశ్మీరేనా? దశాబ్దాలుగా భారత లక్ష్యం పిఓకేనే. మరి పిఓకేని స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైందా? ఇంతకు మించిన మంచి తరుణం మళ్ళీ రాదా? ఆపరేషన్ సింధూర్ 1 సూపర్ సక్సెస్. ఇదే ఊపులో సింధూర్ 2 కూడా ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తుంది కేంద్రం నుంచి. ఎందుకు ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ 2 అంటూ మొదలు పెడితే ఈసారి పీఓకేను హస్తగతం చేసుకునేదాకా భారత్ వెనక్కి తగ్గే అవకాశాలు లేవని విశ్లేషకుల అంచనా. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే భారత్ లో విలీనమనేది దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ. 1947లో భారత విభజన తర్వాత కశ్మీర్ రాష్ట్రం 2 భాగాలుగా విడిపోయింది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కశ్మీర్ మొత్తం భారత్ లో అంతర్భాగం. ఈ నేపథ్యంలో పీఓకేని స్వాధీనం చేసుకోవడం భారత్ దీర్ఘకాలిక లక్ష్యంగా ఉంది. పీఓకే స్వాధీనం సైనిక దృష్ట్యా సంక్లిష్టమైన ప్రక్రియ. నియంత్రణ రేఖ వెంబడి భారీ సైన్యాన్ని మోహరించాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘ యుద్ధానికి కూడా దారితీయవచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి, అమెరికా, చైనా వంటి దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుతున్నాయి. పీఓకే స్వాధీనం అంతర్జాతీయ ఆంక్షలకు దారితీయవచ్చన్న వెర్షన్ వినిపిస్తోంది. అయితే పీఓకేలోనే ప్రజలు పాకిస్తాన్ పరిపాలనపై అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది నుంచి పీఓకేలో ఆర్థిక సంక్షోభం, పరిపాలన వైఫల్యాలపై నిరసనలు జరుగుతున్నాయి. ఇవి భారత్కు అనుకూల విషయం. ప్రస్తుతం భారత్ బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతుంది. అంటే ఆర్థిక ఆంక్షలు, దౌత్యపరమైన ఒత్తిడి, సైనిక సన్నద్ధత లాంటి 3 అంశాలతో పాక్ పై ఒత్తిడి తెస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతులపై నిషేధం విధించింది. భారత ఓడరేవుల్లో పాక్ నౌకలకు నో ఎంట్రీ, ఈ కామర్స్ ఎగుమతుల నిలిపివేత వంటి చర్యలు పాక్ ఆర్థిక వ్యవస్థను కష్టాల్లోకి నెట్టింది. 2019 పుల్వామా దాడి తర్వాత 200% సుంకం విధించినట్లే ఈసారి కూడా భారత్ ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసింది. అలాగే భారత్ సింధు జలాల ఒప్పందం, సిమ్లా ఒప్పందం వంటి ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసింది. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత భారత సైన్యం ఎల్ఓసి వెంబడి పూర్తి సన్నద్ధతతో ఉంది. పాక్ సైన్యం పూంచ్, రాజౌరి జిల్లాలో మోటార్ దాడులకు పాల్పడినప్పటికీ భారత్ ప్రతి దాడులతో సమర్థవంతంగా స్పందిస్తోంది. మన దేశం డ్రోన్ టెక్నాలజీ, ఖచ్చితమైన మిసైల్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. ఇవి భవిష్యత్తులో పీఓకేలే సర్జికల్ స్ట్రైక్లకు ఉపయోగించే అవకాశం ఉందని రక్షణ నిపుణుల మాట. అంతేకాదు భారత నావికా దళం అరేబియా సముద్రంలో నిఘాను మరింత పెంచింది. నిత్యం పాక్ నౌకల కదలికలను గమనిస్తోంది. అయితే ఎన్ని చర్యలు చేపట్టినా, యుద్ధ సన్నాహాలు చేసినా పీఓకే స్వాధీనం అనేది రాత్రికి రాత్రి జరిగే ప్రక్రియ కాదు. ఇది దీర్ఘకాలిక వ్యూహం. దీనికి సైనిక, దౌత్యపరమైన, ఆర్థిక చర్యల సమన్వయం అవసరం. భారత ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు పీఓకే స్వాధీనానికి బాటలు వేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో అంతర్జాతీయ ఒత్తిడి, స్థానిక సవాళ్లు కూడా ఉన్నాయి.